అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖైరతాబాద్ గణేశుని ఎలా దర్శించుకోవాలి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, లైన్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది, అండ్ ఇక్కడ ఏమేమి వర్క్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ లాగ్ చూస్తే మాత్రం మీరు ఎక్కడైనా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఖైరతాబాద్ గణేశుని లైన్ దగ్గరికి రావాలి, గణేశుని దర్శించుకోవాలి, వెళ్ళాలి, అట్లా చేసిన అనమాట. అదేవిధంగా ఏ టైంకి వస్తే ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి వెళ్ళి మరీ దర్శనం చేసుకోవచ్చు. ఇక చాలామంది పాస్లు అడుగుతారు అండ్ ఇంకా వేరే అంటే విఐపి దర్శనం అడుగుతారు. సో అవన్నీ అవసరం లేదనమాట. మీరు ఎగ్జాక్ట్ మార్నింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 11 o'clock మధ్యలో వచ్చిరనుకోండి, విఐపి కంటే ఇంకా స్పెషల్ దర్శనం కూడా మీకు దొరుకుతుంది అనమాట. సో ఇలాంటి విషయాలు, ఇంట్రెస్ట్ విషయాలు వ్లాగ్లో అయితే మాట్లాడుకోవడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. ఖైరతాబాద్ గణేశుని దర్శనం లైన్ అయితే ఇక్కడ నుండి అయితే మొదలవుతుంది అనమాట. సో ఈ సెంటర్లో అయితే మొత్తం 2 గేట్లు పెట్టేసి ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే చాలా వరకు ఉంటుంది. అండ్ ఏదైతే మధ్యలో ప్లేస్ కనిపిస్తుందో ఈ మధ్యలో ప్లేస్ అనేసి అయితే విఐపీస్ అదేవిధంగా సెలబ్రిటీస్ కోసం అయితే ఉంటుంది అనమాట. సో ఇక నార్మల్ పబ్లిక్ అయితే ఇక్కడ లైన్లో ఏదైతే బార్గేట్స్ కనిపిస్తున్నాయో ఇందులో నుంచి అయితే వెళ్ళాలి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దర్శనం చేసుకునే టైంలో ఏదైతే రైట్ సైడ్లో ఉన్న ఏదైతే బారిగేట్స్ లైన్స్ ఉన్నాయో ఆ లైన్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎంతో దూరం నుంచి వస్తారు గణేశుని దర్శించుకోవడానికి. సో మీరు పాదాల దగ్గరికి వెళ్ళాలి, శ్రీనివాస కళ్యాణం చూడాలి, శివపార్వతుల కళ్యాణం చూడాలి, బాలరాముని దర్శించుకోవాలి, రావుకేతుని దర్శించుకోవాలంటే సో ఇక్కడ దగ్గరికి వెళ్ళారనమాట. దూరం నుంచి చూసి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతారు. సో అదే కొంచెం లేట్ అవుతుంది, ఈ లైన్ల నుంచి కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా పర్లేదు, మీరు ఈ లైన్ల నుంచి వెళ్ళండి. మీరు టోటల్గా స్వామివారిని పై నుంచి కింది వరకు చూడవచ్చు. అదేవిధంగా స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు, శ్రీనివాస కళ్యాణాన్ని దర్శించుకోవచ్చు, బాలరాముని దర్శించుకోవచ్చు, రావుకేతుతో పాటు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దర్శించుకొని మీరు ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ లైన్ల నుంచి వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. కొంచెం అక్కడ పబ్లిక్ ఎక్కువ అయితే మళ్ళీ రిటర్న్ వస్తుంటే కూడా మళ్ళీ బయటికి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఈ లైన్ల నుంచి రండి మీరు. సో ఇంకోటి ఏంటంటే ఖైరతాబాద్ గణేశుడు మనకు టోటల్గా దర్శనం ఇస్తుండో అంటే ముందు ఉన్న కట్టెలు మొత్తం ఇప్పేసారు. ముందల ఏదైతే చంద కోసం ఏర్పాటు చేసిన మండపం ఉందో ఆ మండపంని కూడా తీసేసారనమాట. ఇప్పుడు క్లియర్గా ఖైరతాబాద్ గణేశుడు కింద పాదాల దగ్గర నుండి మనకు పైన ఏవైతే సర్పాలు 7 సర్పాలు ఉన్నాయో ఆ సర్పాల వరకు అయితే దర్శనం ఇస్తుండో. సో ఫస్ట్ ఇప్పుడు కొంచెం దగ్గరికి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడి నుండి ఉంటుంది. అండ్ అదేవిధంగా స్వామివారికి పూలతోనైతే డెకరేషన్స్ ఉంటాయన్నమాట. పైన కావచ్చు, కింద మండపాల్లో కావచ్చు, దండలు కావచ్చు, వాటికి సంబంధించిన డెకరేషన్ కూడా మన లోపల గణేశుని గుళ్ళు అయితే జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా అప్డేట్ ఇస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. సో స్వామివారు అయితే టోటల్గా మనకు ఒక రోజు ముందే అంటే కట్టెలు కానీ అండ్ పరదలు కానీ అండ్ కవర్లు కానీ ఏం లేకుండా అయితే మనకు ఫుల్గా అయితే దర్శనం ఇస్తుంది చూడండి. సో ముందైతే మనకి ఇక్కడ ఉన్న ఏదైతే మండపం ఉండే అదే మన చంద కోసం అయితే ఇక్కడ ఒక కౌంటర్ వేసి ఉండే మండపం, ఆ మండపం తీసేసారు. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తుండో. ఒకసారి అయితే జూమ్ కొడదాం. జూమ్ నుంచి చూస్తే మనకి స్వామివారి 7 సర్పాలు మొత్తం 7 సర్పాలు అయితే మనకు దర్శనం ఇస్తే మొత్తం చర్మం కానీ పాములు కానీ ఎంత మంచిగా తీర్చిదిద్దిరో చూడండి. సో వాళ్ళని అయితే మెచ్చుకోవాలి, అసలు కళాకారులను మెచ్చుకోవాలి, ఇంత అద్భుతంగా వేసిన కళాకారులని. అండ్ అదేవిధంగా ఇక్కడ కొంచెం కింద చూసుకునే మనకు స్వామివారి ఫేస్, అదేవిధంగా త్రిమూర్తులు, అమ్మవార్లు అండ్ తొండం మీద కూడా మనకైతే డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ బొట్టు అయితే ఓం బొట్టు వచ్చింది, త్రిశూలం వచ్చింది అండ్ మధ్యలో ఒక సెంటర్లో రెడ్ కలర్ బొట్టు వచ్చింది. అండ్ స్వామివారి దంతాలు అండ్ తొండం. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారి అరిచేయి అంటే ఆశీర్వదించే చేయి వెనకాల 6 చేయిలు, 6 చేయిలలో ఆయుధాలు అన్నమాట. సో 6 చేయిలలో ఆయుధాలు కూడా శంఖం, కమలం పువ్వు, త్రిశూలం, బొక్కు, ధనుష్ మన గద, అదేవిధంగా సుదర్శన చక్రం. అండ్ ఇక్కడ లడ్డు చెయ్యి అండ్ వెనకాల గద అండ్ కమలం పువ్వు, వీణ, బుక్కు, శంకు చక్రాలకు సంబంధించి అయితే పట్టుకొని ఉన్నాడు స్వామివారు అయితే. సో టోటల్గా అయితే స్వామివారు ఈ విధంగా అయితే దర్శనం ఇస్తున్నారు. ఎంత అద్భుతంగా అయితే ఉన్నాడు చూడండి. అండ్ కడుపు మీద అంటే గొజ్జ పైన కూడా ఒక ఆభరణం వచ్చింది, ఆభరణానికి పాము కూడా ఉందన్నమాట. అండ్ అట్లనే కొంచెం కింద చూసుకుంటే మనకి రాహుకేతువు అండ్ బాలరాముడు, స్వామివారి పాదాలు అండ్ మూషిక వాహనం. సో క్లియర్గా ఇప్పుడు ఎలాంటి అడ్డు లేకుండా ఎంత క్లియర్గా అయితే దర్శనం ఇస్తున్నారో చూడండి. ఇంత దూరం నిలబడైనా సరే ఇంత క్లియర్గా చూడవచ్చు అన్నమాట. మీరు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణం అన్నమాట. ఎంతోమంది వచ్చి ఈరోజైతే దర్శనం చేసుకుంటున్న స్వామివారిని. ఎందుకంటే రేపటి నుండి అయితే చాలా రద్దీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా అయితే ఫస్ట్ పూజకి అయితే వస్తున్నారు. రేపటి నుండి అయితే చాలా రద్దీ ఉంటుంది 11 రోజులు. అందుకే ఈరోజు కొంచెం వీలుగా ఉంటుంది అనేసి అయితే చాలామంది ఫ్యామిలీతో కూడా వస్తున్నారు అనమాట. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి మీకు చూపించే ముందు మీకు ఇక్కడైతే చూపిస్తాను. మీకు ఫస్ట్ ఏదైతే లైన్ లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్స్ అయితే అంటే లైన్ ఉందని చెప్పాను కదా, ఆ లైన్ అనేది అక్కడ వరకు అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ నుండి అక్కడ వరకు వెళ్ళేసి అక్కడ యూటర్న్ తీసుకొని ఈ షెడ్ ద్వారా అయితే వస్తుంది.
ఈ షెడ్ ద్వారా వచ్చి ఇక్కడ నుంచి పాదాల దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ భక్తుల కోసం కూడా అండ్ కొన్ని కార్యక్రమాల కోసం కూడా ఇక్కడ మధ్యలో అయితే కొంచెం మండపం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, పైన రేకులు కూడా వేయడం అయితే జరిగింది. సో లాస్ట్ టైం కూడా వర్షం పడ్డప్పుడు చాలామంది భక్తులు అయితే ఇబ్బంది పడ్డారు. సో నాకు తెలిసి ఇక వాళ్ళ కోసమే ఉండొచ్చు, అంటే అంటే ఒకేసారి అంతమంది భక్తులు చాలా దగ్గరికి అంటే షాప్ల కిందికి ఇళ్ళ కిందికి వెళ్తారు, కానీ ఇంకో కొంతమంది భక్తులు వర్షంలో మిగిలిపోలేదు. సో వాళ్ళ కోసం కూడా కొంచెం ఉండాలి కదా అనేసి ఉద్దేశంతో అయితే ఇక్కడ మండపం కూడా వేసేయడం జరిగింది. సో ఇది మంచి ఆలోచన. అండ్ ఇక్కడ చూసుకుంటే అక్కడ నుండి వెళ్ళి ఈ విధంగా అయితే వస్తారన్నమాట. సో చాలా వరకు అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినవి అండ్ ఇక్కడ పోస్టర్లు కానీ అవి కానీ కనిపిస్తున్నాయి. సో ఈ లైన్ ద్వారా ఈ లైన్ నుంచి అయితే మనకి దర్శనం లైన్ అనేది వెళ్తుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే దర్శనం లైన్ వెళ్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ మన శ్రీనివాస కళ్యాణాన్ని అయితే దర్శించుకోవచ్చు అనమాట. అంటే పాదాల దగ్గరికి వెళ్ళి మనం శ్రీనివాస కళ్యాణాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ పాదాల దగ్గర అంటే ఈ లైన్లో వస్తే మనం శ్రీనివాస కళ్యాణం దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ కొంచెం సాఫ్ సఫాయి అవుతుంది, మనం అక్కడ సైడ్ వెళ్తాం. అక్కడ సైడ్ వెళ్ళి ముందు నుంచి అయితే వీడియో చూపిస్తాను మీకు. సో ఇంతకుముందు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాం కదా, సో అక్కడ నుంచి లైన్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ అయితే శ్రీనివాస కళ్యాణం అయితే దర్శించుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడి నుండి అట్లనే కొంచెం ముందరికి వెళ్ళి అక్కడ ఏదైతే స్వామివారి పాదాల దగ్గర ఏదైతే కట్టె కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కట్టె అడ్డంగా, సో ఆ కట్టె అంచు పోంటే అక్కడ స్వామివారి పాదాలను అయితే దర్శించుకోవచ్చు అనమాట. సో స్వామివారి పాదాలను దర్శించంటే సో ఫస్ట్ ఇక్కడ మన బాలరాముని దర్శించుకోవచ్చు, దాని తర్వాత మనకి స్వామివారి పాదాలను అయితే కూడా దర్శించుకోవచ్చు. సో మొత్తం చూడండి ఇక్కడ మండపం ఉండడం వల్ల మనకు క్లియర్గా అనేది కనిపించలేదు అనమాట. సో ఇప్పుడు మండపం తీయడం వల్ల అంటే మనకి చందలది ఏదైతే మండపం ఉందో ఆ మండపం తీయడం వల్ల ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో చూడండి. సో ఒక్కసారి చూసుకుంటే మీకు బాలరాముడు కూడా ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుందో చూడండి. అండ్ అదేవిధంగా ఇక్కడ పాదాలు, సో ఎట్లా అంటే ఇట్లా స్వామివారి పాదాలు స్వామివారు క్లియర్గా కనిపించాలని కూడా ఏదో పైన ఎవరో లైట్ పట్టుకొని వేస్తున్న విధంగానే సూర్యుడు కూడా లైట్ అనేది అట్లా ఆ విధంగా అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేశుని మీద అయితే లైన్ పడుతుంది. అంటే ఎగ్జాక్ట్ వీళ్ళు కట్టెలు ఇప్పడం అదేవిధంగా కట్టెలతో పాటు ఇప్పిన వెంటనే ఈ సూర్యుడు రావడం కూడా కరెక్ట్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మూషిక వాహనం అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రాహుకేతు అన్నమాట కనిపిస్తుంది కదా. సో ఇంత క్లియర్ అయితే కనిపిస్తుందో చూడండి. సో ఇక్కడ నుండి చూసుకుంటే మనకి ఇక్కడ నుండి చూసుకుంటే స్వామివారు ఏ విధంగా ఎట్లా కనిపిస్తుందో చూడండి. అండ్ అదేవిధంగా ఇంతకుముందు పూల డెకరేషన్కి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయని చెప్పాను కదా. సో వీళ్ళే అన్నమాట ఇక్కడ ఏదైతే పూలదండ ఉందో అండ్ పూలకు సంబంధించినవి ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం ఇక్కడ కట్టేసి పైకి లేవట్టడం అయితే జరుగుతుంది. అంటే స్వామివారి ముందు నాకు తెలిసి స్వామివారి ముందు కడతారా లేదంటే సైడ్లకు కడతారా తెలియదు, కానీ మొత్తం లోపల మండపం అంటే మన ఖైరతాబాద్ గణేశుని గుడి ఏదైతే ఉందో ఆ గుడి లోపల పూలకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఒకసారి అవి కూడా చూద్దాం. అండ్ ఇక్కడ ఇక మన రావుకేతుని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ శివపార్వతుల కళ్యాణం మండపంకి వచ్చి శివపార్వతులను దర్శించేసుకొని ఇక్కడ నుండి మనకు మొదలవుతాయి అన్నమాట. ప్రసాదంకి సంబంధించిన కౌంటర్ అండ్ ప్రసాదాలు షాప్లు ఇక్కడ నుండి లాస్ట్ వరకు ఇక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్ అన్నమాట. ఇది ఎగ్జిట్ పాయింట్ కనిపిస్తుంది కదా. ఇది ఇక షాపులు ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు కానీ ఇక కొత్త షాప్స్ కానీ ఇక ముందర బ్యానర్లు వేసుకొని అవి వేసుకొని ఇక కొంచెం అడ్వర్టైజ్మెంటింగ్ చేసుకోవడం కానీ ఇక్కడ షాప్లలో ప్రసాదాలు లడ్డూలు అని అమ్మడం జరుగుతుంది. ఇక్కడ వరకు ఈ గేట్స్ ఏవైతే బార్ గేట్స్ ఉన్నాయో ఈ బార్ గేట్స్ వరకు ప్రసాదాలు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇక్కడ నుండి ఏదైతే కనిపిస్తుందో మీకు ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ ఇదంతా కనిపిస్తుందో ఇవన్నీ షాప్స్ పడతాయి అన్నమాట. ఇక్కడ అండ్ ఈ గల్లీ మొత్తం షాప్స్ అయితే పడతాయి అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ప్రసాదానికి సంబంధించి ఏదైతే మన లడ్డు ప్రసాదానికి సంబంధించిన షాప్ కూడా పడ్డది. ఇక్కడ ఆల్రెడీ లడ్డూలు కూడా అమ్ముతున్నారు అన్నమాట. చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా క్లియర్గా. సో లడ్డూలు కూడా అమ్మడం అయితే స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఒక్కసారి గుడి లోపలికి పోయి పూల డెకరేషన్కి సంబంధించి వర్క్ ఎట్లా జరుగుతుందో చూపిస్తాను మీకు. సో అన్నతోనైతే మాట్లాడి అన్న ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళందరూ ఎప్పటి నుంచి చేస్తారు అని అయితే తెలుసుకుందాం. సో అన్న కాన్సే అన్న ఆప్లోగా अपना इधर से मल्लापल्ली से मेहदीपट्टनम से पूरा जने एक ही पूरा हाँ पूरे एक ही टीम कितने जने हैं ना 40 मेंबर्स है 40 मेंबर्स है हाँ। सो कितने साल से कर रहे हैं ना ये काम आप लोग? ये 15-17 ईयर्स होगा 17 ईयर्स। सो हर साल यहाँ पर खैरताबाद गणेश का आप लोग ही चाहते हैं? हाँ हम लोग ही आते हैं आप लोग ही चाहते 17 ईयर्स से तो हम लोग ही कर रहे हैं 17 ईयर्स से। సో 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళే వస్తుంటారంట. సో कौन सा फूल से बनाते हैं ना ये पूरा माला यहाँ पर खैरताबाद गणेश का? नहीं पूरा वेराइटी रहता पूरा वेराइटी कितने वेराइटी रहता है ना? 10 वेराइटीज रहता पूरा 3 वेराइटी पूरा 10 वेराइटीज 10। సో మొత్తం 10 వెరైటీ పూలతోనైతే చేస్తున్నారు. क्या बनाते हैं ना माला पूरा डेकोरेशन माला पूरा डेकोरेट के तोरण वगैरह पूरा सब पूरा गणेश के ऊपर वो डेकोरेशन और माला ऊपर का आजू बाजू का सब
सब पूरा सो कैसा कैसा रहते हैं ना आप लोग ऐसा आके काम करे तो फील कैसा रहते हैं यहाँ पर गणेश करने आए नहीं हमारे तो काम करना है Okay. अच्छा ही दिखता है हमारे को, ऐसा कुछ भी Okay. नहीं है। बोले तो इंडिया मोस्ट फेमस गणेश है ना फेमस है ना वही। ఓకే అన్న సో థ్యాంక్ యూ అన్న సో 40 మంది దగ్గర అయితే వచ్చి అన్న వాళ్ళు అయితే పనిచేస్తారంట సో చూడండి సో మొత్తం ఒక 10 వెరైటీల పూలు అయితే ఉంటాయంట సో ఆ 10 వెరైటీల పూలతోని మొత్తం డెకరేషన్ కావచ్చు పూల దండలు కావచ్చు వీళ్ళు రెడీ చేస్తుంటారు దాదాపు 17 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళే వచ్చి చేస్తుంటారంట సో మల్లపల్లి నుంచి గజమాలలు కావచ్చు డెకరేషన్ మాలలు కావచ్చు అన్నీ उसका कैमरा मिलवा दीजिए। సో చూసిరు కదా మన పూలకు సంబంధించి అప్డేట్ అయితే సో ఇదే అన్నమాట నిదర్శనం మన వినాయక చవితి అంటే హిందూ ముస్లిం ఏ కులం ఏ మతం లేకుండా అందరు కలిసి జరుపుకునే పండగనే మన వినాయక చవితి సో వాళ్ళు కూడా అంటున్నారు సో వాళ్ళు ఇంత పెద్ద వినాయకునికి పూలదండలు పూల డెకరేషన్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేసి అయితే కొంచెం మాట్లాడడానికి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు సో అందుకోసమే సరిగ్గా మాట్లాడలేకపోయారు సో ఇదన్నమాట అండ్ ఇక్కడ ఏదైతే తాళ్ళు కడుతున్నారో ఇక్కడ కనిపిస్తుందో ఈ తాళ్ళు కడుతున్నారో ఈ తాళ్ళకు సంబంధించి ఏంటంటే స్వామివారి పూల డెకరేషన్కి సంబంధించి అయితే కడుతున్నారు అనమాట సో చూపిస్తాను మీకు ఎలా కడుతున్నారు ఏంది కూడా అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకేనా సో చూసేసారు కదా గుడి లోపల ఏ విధంగా అయితే దండలు రెడీ చేసారో ఆ దండలన్నీ తీసుకొచ్చి మన ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గరికి అయితే అక్కడ కొన నుంచి ఈ కొన వరకు ఒక తాడు కట్టేసి అంటే పైన కూడా సేమ్ అదే విధంగా ఉండాలి కదా సో ఆ విధంగా తాడు కట్టేసి మొత్తం పూలు అనేది రకరకాల పూలు అదేవిధంగా ఆకులు అదేవిధంగా మధ్యలో బౌల్స్ అంటే సిల్వర్ కలర్ బౌల్స్ లాగా వచ్చినాయి అనమాట అవన్నీ రకరకాలుగా పెట్టేసి ఒక పూలదండలాగా అయితే రెడీ చేస్తారు అనమాట సో చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూడండి సో ఇంకా టైం పడుతుందంట సో నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు మొత్తం అయిపోతుందేమో మొత్తం ఇక పైకి లేబడితే మనం తీసేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా సో రేపు మార్నింగ్ అయితే రమ్మంటారు బ్రదర్స్ అయితే రేపు మార్నింగ్ అయితే క్లియర్గా మంచిగా కనిపిస్తుంది రేపు మార్నింగ్ రానేసి అయితే అంటున్నారు సో చూడండి ఫస్ట్ ఇక ఆకులు వచ్చినాయి మధ్యలో సిల్వర్ బాల్స్ వచ్చినాయి అండ్ ఆరెంజ్ కలర్ పూలు వచ్చినాయి ఎల్లో కలర్ పూలు వచ్చినాయి ఆ ఎల్లో కలర్ పూల మధ్యలో కూడా ఆకులు అనేది పెట్టారు అనమాట సో దాదాపు 40 మంది అయితే వచ్చి చేస్తారంట మన నాంప ఇక్కడ మన మల్లెపల్లి నుంచి సో వీళ్ళు దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారంట సో ఇక్కడ చేస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ మట్టి కళాకారులు కావచ్చు అండ్ కలర్ పని చేసే వాళ్ళు కావచ్చు అండ్ ఇక్కడ మన వెల్డింగ్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎవ్వరు కూడా తొందరగా అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళు అయితే ఎవ్వరు కాదనమాట దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వర్క్ చేసే వాళ్ళే ఉన్నారన్నమాట సో నేను ఈ పూలు చేసే వాళ్ళు కూడా ప్రతి ఇయర్ మారుతుంటారేమో అని అనుకున్నాను కాకపోతే ఈ డెకరేషన్ పనులు ఈ మాల పనులు ఈ దండల పనులు చేసే వాళ్ళు కూడా దాదాపు 17 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఇక మీరు ఒకసారి ఆలోచించండి అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పెట్టుకొని అంటే బాగా ఒక్కసారి వర్క్లోకి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గర వర్క్ చేస్తున్నారంటే దాదాపు సంవత్సరాల తరబడి అలానే చేస్తూ ఉండిపోతారు అంటే అది ఒక గణేశునికి ఒక అతుకు ఒక అట్రాక్షన్ అంటారు కూడా అదే అనమాట ఇక్కడనే వచ్చి ఒకసారి వర్క్లోకి దిగారంటే ఇక సంవత్సరాలు ఇక్కడ చేస్తూనే ఉండిపోవాలి ఆ విధంగా అయితే ఉన్నారన్నమాట సో ఇది అండ్ ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే ఇక్కడ చూసుకుంటే ఈవినింగ్ అయితే ఒక 4 అవుతుంది నేను దాదాపు ఈ వీడియో తీయబట్టి 2 గంటల నుంచి అయితే తీస్తున్నాను అనమాట అప్డేట్ గురించి అయితే సో చూడండి స్టూడెంట్స్ కావచ్చు పబ్లిక్ కావచ్చు చాలామంది వచ్చి దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు అనమాట చూసుకుంటే ఇక్కడైతే సో వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ అయితే అన్నీ ఆపేసారు వెహికల్స్కి అయితే వెళ్ళట్లేదు ఇక పోలీస్ బందోబస్తు వాళ్ళు అయితే వచ్చేసి ఆపేసారు అనమాట సో మీకు చూపించేసినా కదా ఎటు నుంచి ఎటు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అదేవిధంగా ఎటు నుంచి ఎటు ఎగ్జిట్ ఉంటుంది అండ్ ఎట్లా వెళ్తే మీకు దర్శనం అనేది క్లియర్గా అవుతుంది ఎటు వెళ్తే మీకు పాదాల దగ్గర క్లియర్గా వెళ్ళి ఖైరతాబాద్ గణేశుని క్లియర్గా చూడొచ్చు అనేసి అయితే చూపించేసినారు కదా సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి నాకు ఇంత కష్టపడుతున్నా కాబట్టి సో ఒక్కసారి అయితే గణేశుని దగ్గర నుండి అయితే చూద్దాం సో ఇక్కడ చూసుకుంటే మనకు బాలరాముడు రావుకేతు అదేవిధంగా స్వామివారి పాదాలు దూతి సో ఈ విధంగా అయితే ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే దర్శనం ఇస్తుండు సో 2024లో 7 సర్పాలతోని 7 తలలతోని 14 చేతులతోని 70 అడుగులతోని రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం లెఫ్ట్ సైడ్లో శివపార్వతుల కళ్యాణం పాదాల దగ్గర బాలరాముడు రావుకేతుతోని మనకు 2024లో దర్శనం ఇస్తున్నాడు అనమాట సో ఇదన్నమాట ఇక మెయిన్ అప్డేట్ వచ్చేసి కూడా ఈవినింగ్ నైట్ లోపల అయితే మనకి ఇక్కడ పూలదండలు మొత్తం రెడీ చేసేసి మనకు మొత్తం డెకరేట్ చేసేస్తారనమాట అదేవిధంగా మనకు రేపు 11 గంటల లోపల అయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఫస్ట్ పూజ ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కువనే ఉంటుంది కొంచెం చిన్నపిల్లలు అండ్ ఆడవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం సీఎం సార్ పూజ అయిపోయిన తర్వాత రండి అంతకుముందు వచ్చినా
వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినా కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఎవరిని దగ్గరికి రానియరు, మీరు ఇబ్బంది పడతారు. కొంచెం వెళ్ళిపోయిన తర్వాత ఒక మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. అండ్ 11 రోజుల్లో కూడా మీరు మార్నింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ ఒక 11 o'clock వరకు వచ్చిర్రు అనుకోండి, ఇక్కడ ఎక్కువ పబ్లికే ఉండదు, ఈజీగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. మీరు నైట్ టైంలో వచ్చిర్రు అనుకోండి, 1-2 గంటలు కంపల్సరీ ఉండొచ్చు అనమాట. ఈసారి అయితే కొన్ని లక్షల మంది దర్శించుకోవడానికి వస్తారు. అండ్ అదేవిధంగా ఈసారి ఇక్కడ పబ్లిక్ కోసం, భక్తుల కోసం చాలా ఏర్పాట్లు అయితే మంచిగా చేసారు అనమాట. సో మళ్ళీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష.